కోబ్రా సైనికులకు మావోయిస్టులకు మధ్య భీకరమైన కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 4 మావోయిస్టులు హతమైనట్లుగా సమాచారం. పోలీసులు పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అడవుల్లో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది. ముఖ్యంగా మిసిర్ బెస్టా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆయన జార్ఖండ్లో ప్రముఖ మావోయిస్ట్ కమాండర్గా గుర్తింపు పొందారు. భద్రతా దళాలు చాలా కాలంగా ఆయన్ను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ఇలాంటి ఎదురుకాల్పులు సాధారణంగా గూఢచారి సమాచారం ఆధారంగా జరిగే కూంబింగ్ ఆపరేషన్లోనే జరుగుతాయి. కోబ్రా సైనికులకు మావోయిస్టులకు మధ్య భీకరమైన కాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 4 మావోయిస్టులు హతమైనట్లుగా తెలుస్తోంది. మరోవైపు పోలీసులు పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అన్వేష్ అడిగి తెలుసుకుందాం. అన్వేష్, జార్ఖండ్ అడవుల్లో మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బిస్రా కోసం అయితే పోలీసులు వారి గాలింపు చర్యలను కొనసాగిస్తూ ఉన్నారు. గత 2 రోజుల క్రితం మావోయిస్టు మిసిల్ బిస్రా కోసం జరిగిన ఎన్కౌంటర్ లో ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. కానీ హజారీబాగ్ జార్ఖండ్ లో ఈ రోజు జరిగినటువంటి కోబ్రా సైనికులు నక్సలైట్ల మధ్య దాడిలో 4 మావోయిస్టులు మృతి చెందారు. ఈ 4 మావోయిస్టులు ఇప్పటికే 2 గుర్తించడం జరిగింది. సహదేవ మాతో రీజనల్ కమిటీ మెంబర్, అలాగే నటాషా స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్, ఇద్దరిని గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ కోబ్రా బెటాలియన్ సంబంధించిన వాళ్ళు. కోబ్రా బెటాలియన్ వీళ్ళ వద్ద నుండి 4 వెపన్స్ ను, 2 AK-47లు, ఒక అమెరికన్ గన్, అలాగే ఇన్సాస్ ను రికవరీ చేసుకోవడం జరిగింది. ఎదురుకాల్పులు ఉదయం నుండి జరుగుతుంది. ఉదయం ఒక 4 మావోయిస్టులు మృతి చెందడంతో ఎదురుకాల్పుల్లో పెద్ద సంఖ్యలో ఆయుధాలు కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ ఎదురుకాల్పులు ఛాత్రాడవిలో కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బిస్టా కోసం అయితే ఈ కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు పోలీసులు. కోబ్రా సైనికులు నక్సలైట్లకు ధీటుగా సుమారు 4 గంటల నుండి బదిలిస్తూనే ఉన్నారు. బెస్టా జార్ఖండ్ లో అత్యంత ప్రముఖ మావోయిస్టు కమాండర్ కాబట్టి అతని కోసం గత 4 రోజులుగా మావోయిస్టు పోలిట్ బ్యూరో సభ్యుడు బిస్రీ కోసం పోలీసులు అయితే కూంబింగ్ అనేది నిర్వహిస్తూనే ఉన్నారు శ్వేత. కానీ ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు 4 మావోయిస్టులు మృతి చెందడం జరిగింది. మిసిర్ బిస్టా కోసం అయితే పోలీసులు వారి యొక్క కూంబింగ్ అయితే నిర్వహిస్తూనే ఉన్నారు. మిసిర్ బిస్టా దొరికేంత వరకు అతను లొంగిపోవటం అతను వద్దున్నటువంటి ప్రధాన అంశమని చెప్తున్నారు. ఇప్పుడు లొంగిపోయినా కూడా పోలీసులు ప్రస్తుతం ఈ రోజు ఉదయం 5 జవాన్లకు గాయాలు కావడంతో మరింత రెట్టింపు ఇదితో పోలీసులు వందల సంఖ్యలో అటవీ ప్రాంతాల్లోకి చేరుకుని జార్ఖండ్ చుట్టుపక్కల ఉన్న హజారీబాగ్, ఛత్రా వంటి అడవుల్లో పోలీసులు అయితే కూంబింగ్ నిర్వహిస్తున్నారు శ్వేత. రైట్ అన్వేష్, థ్యాంక్ యూ.